హలో ఎవ్రీవన్, నేను ఈరోజు ఒక క్రాఫ్ట్ చూపించబోతున్నా. దానికి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని థిన్ రోల్స్ కింద చేసుకోవాలి. అది చేసేసిన తర్వాత లాస్ట్లో ఒక గ్లూ కానీ గమ్ కానీ యూస్ చేసి పేస్ట్ చేయాలి. అలా నేను ఒక 4 చేసుకున్నా. వాటిని స్టెప్ బై స్టెప్ పేస్ట్ చేసేసిన తర్వాత కాసేపు డ్రై అవ్వనివ్వాలి. దాన్ని ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్లో కట్ చేసుకోవాలి. కట్ చేసేసిన తర్వాత ఆ కార్డ్బోర్డ్ మీద వాటిని పేస్ట్ చేయాలి. కాసేపు డ్రై అవ్వనిస్తే అవి స్టిక్ అయిపోతాయి, ఇంకా మూవ్ అవ్వవు. సో దట్ మనం ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. లేకపోతే అవి మూవ్ అవుతూ ఉంటాయి, అవి స్టిక్ అవ్వవు, మనం పెయింట్ చేయడానికి కూడా కన్వీనియంట్గా ఉండదు. సో మనం కాస్త టైం ఇస్తే అవి సెట్ అవుతాయి. నేను కాసేపు టైం డ్రై అవ్వడానికి ఇచ్చిన తర్వాత రెడ్ కలర్ని చూస్ చేసుకుని దాన్ని కార్డ్బోర్డ్ మొత్తాన్ని రెడ్ కలర్తో పెయింట్ చేస్తున్నాను. నేను ఫ్లాట్ బ్రష్ కాకుండా పాయింటెడ్ బ్రష్ తీసుకున్నా. సో దట్ ఏదైనా రైటింగ్ వర్క్ ఉన్నా లేకపోతే ఏం చేయడానికైనా బాగుంటుంది. ఫ్లాట్ బ్రష్ పాయింటెడ్ బ్రష్తో ఈజీగా ఉండకపోయినా ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. ఫ్లాట్ బ్రష్తో అంత ఫినిష్ రాదనిపిస్తుంది నాకు. సో నేను ఫ్లాట్ బ్రష్ కాకుండా పాయింటెడ్ బ్రష్ని తీసుకొని పెయింట్ చేస్తున్నా. తర్వాత ఎల్లో కలర్ని తీసుకొని ఏదైతే న్యూస్ పేపర్ పేస్ట్ చేసామో దాన్ని ఎల్లో కలర్ చేస్తున్నా. ఎల్లో కలర్ వన్ కోట్తోని మనకి న్యూస్ పేపర్ కనిపిస్తుంది కాబట్టి సెకండ్ కోట్ కూడా మళ్ళీ వేయాలి. ఫస్ట్ కోట్ బాగా డ్రై అయిన తర్వాత నేను సెకండ్ కోట్ అన్నది వేస్తాను. సెకండ్ కోట్ కూడా మళ్ళీ వేసేసిన తర్వాత నేను ఏదైతే రెడ్ కలర్ పెయింట్ చేసామో దాని మీద వైట్ కలర్ని యూజ్ చేసి చిన్న హార్ట్ సింబల్స్లా వేస్తున్నాను. ఈ హార్ట్ సింబల్స్ వేయడం చాలా ఈజీ. ఒక లెఫ్ట్ సైడ్కి ఒక చిన్న లైన్, రైట్ సైడ్కి ఒక చిన్న లైన్ డ్రా చేయాలి. రెడ్ కలర్ మీద వైట్ కలర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఈ క్రాఫ్ట్కి కలర్ కాంబినేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో దట్ లుక్ అన్నది బాగా ఎలివేట్ అవుతుంది. నేను స్వీట్ హోమ్ అని రాస్తున్నాను. మేక్ ష్యూర్ దట్ అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి, లుక్ బాగా కనిపిస్తుంది. ఇది మళ్ళీ బాగా డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ లేకపోతే సిల్వర్ కలర్తో మళ్ళీ దాని మీద మనం నెక్స్ట్ లేయర్ అన్నది మనం ఇవ్వచ్చు. ఎప్పుడైతే అవుట్డోర్లో కానీ లేకపోతే లైట్ ఉన్నప్పుడు కానీ ఈ క్రాఫ్ట్ అన్నది ఇంకా బాగా షైన్ అవుతుంటుంది. సో దట్ మనం గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ని యూజ్ చేసి మళ్ళీ స్వీట్ హోమ్ మీద మళ్ళీ రాస్తున్నా. డ్రై అయిపోయిన తర్వాత రాయండి. నేను కంప్లీట్గా డ్రై అవ్వకముందే మళ్ళీ రాసేసా. ఆ తర్వాత గోల్డ్ కలర్ బ్రష్ తీసుకొని స్ట్రైప్స్ అన్నవి ఇస్తున్నాను. బ్రష్ని ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత స్ట్రైప్స్ అన్నవి ఇవ్వాలి. నేను క్లీన్ చేయలేదు కాబట్టి మళ్ళీ దాని మీద రెడ్ కలర్ని యూజ్ చేసి అప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ స్ట్రైప్స్ అన్నవి ఇచ్చాను. ఫస్టే బ్రష్ని నీట్గా క్లీన్ చేయాలి. నేను లాస్ట్లో ఒక పిక్ కూడా పెడతా. అండ్ ఆల్సో నేను ఎల్లో కలర్ దాని మీద మళ్ళీ రెడ్ కలర్తో హార్ట్ సింబల్స్ అన్నవి ఇస్తున్నా. సో దట్ లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుందని. This is the final pic. Thank you.